తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అల్లు అర్జున్ కి అయితే బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇవాళకి తీర్పు వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత అయితే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత న్యాయమూర్తి తీర్పు అయితే దీనిపై వెల్లడించనున్నాడు. అంటే సంజయ్ థియేటర్ ఘటన, తొక్కిసలాట ఘటనలో అయితే కేసు నమోదైంది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనపై అయితే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడము, ఆ తర్వాత ఆయనని చిక్కపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయడం, అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టు తీసుకెళ్లిన తర్వాత ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత అక్కడి నుంచి ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అయితే ఆయన విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అయితే ఆయన నాంపల్లి కోర్టుకు రావాల్సినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ పరంగా ఆయన వర్చువల్ గా కోర్టుకు హాజరైతానని చెప్పారు. వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు గతంలో ఆయన పూర్తి స్థాయి బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని చెప్పి కూడా కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ దాఖలు చేశారు. దానిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు తీర్పు ఈ రోజు అయితే దానిపై తీర్పు వెల్లడించనుంది. అయితే మధ్యాహ్నం తర్వాత దీనిపై అయితే ఒక స్పష్టత రానుంది. అయితే డిసెంబర్ 30వ తేదీన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదన విన్నటువంటి న్యాయస్థానం అయితే ఆ తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. అయితే ఆ సమయంలో వాదనల సమయంలో అల్లు అర్జున్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఆయన నిన్న అప్పటికంటే ముందే నాంపల్లి కోర్టుకు పిలిచి అక్కడ 3 గంటల పాటు సుదీర్ఘంగా ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. సమగ్రంగా వివరాలతో అయితే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని మరోవైపు పీటీ అయితే కోర్టును కోరారు. అల్లు అర్జున్ కు వేసినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టేయాలి, ఎందుకంటే ఆయన కొన్ని కీలక అంశాలను చెప్పారు అప్పుడు. ఎందుకంటే రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణము, అలాగే అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగింది కాబట్టి బండికి కనుక ఒకవేళ బెయిల్ ఇస్తే ఆయనకు ఉన్నటువంటి పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ఆయన బెయిల్ పిటిషన్ కొట్టేయాలని చెప్పి కూడా పీపీ కోర్టును కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో వాదన వినిపించారు. అంటే ఈ ఘటనతో అల్లు అర్జున్ కి ఏం సంబంధం లేదు, ఆయన పై నమోదు చేసినటువంటి BNS 105 సెక్షన్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ కు వర్తించదని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టుకు వెళ్తారు. ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చిందని కూడా నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే కోర్టును కోరారు. మరి చూడాలి, మధ్యాహ్నం తర్వాత అయితే దీనిపై ఒక స్పష్టత రానుంది. మధ్యాహ్నం తర్వాత న్యాయమూర్తి దీనిపై అయితే విచారించనున్నారు. ఎక్కువగా అయితే అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ బెయిల్ వస్తే గనక షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే ఇచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్.